ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పక్కిల పులుసు ఎలా చేస్తున్నాను చూసేద్దామా. మా సైడ్ అయితే వీటిని పక్కిలనే అంటారు, మీరేమంటారో కామెంట్ చేసేయండి. ప్రాసెస్ అంతా మా అమ్మ చేసింది, జస్ట్ వీడియో ఒకటే నేను తీశాను కాబట్టి మా అమ్మ ఏ స్టైల్లో చెప్తే ఆ స్టైల్లోనే అనమాట ప్రాసెస్. ఫస్ట్ అయితే ఆనియన్స్, టమోటాలు, మామిడికాయ, కరివేపాకుని అయితే వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులోనే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలన్నమాట. అవేమి బ్రౌన్ కలర్లో రావాల్సినంత అవసరం లేదంట. ఆనియన్స్ కూడా బాగా వేగాక అందులోనే టమాటాలు కూడా వేసుకొని ఒకసారి అయితే వేపుకోవాలి. తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత అందులో పసుపు, కొంచెం ఎక్కువే కారము, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలన్నమాట. చింతపండు రసం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మామిడికాయ వేస్తున్నాం కాబట్టి అది కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట. చింతపండు రసం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులోనే మామిడికాయ ముక్కలు, పక్కిలు, ఒలిచి పెట్టుకున్న పక్కిలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ధనియాల పొడి అయితే వేసుకొని ఒక 30 మినిట్స్ అయితే ఉడకనియాలన్నమాట. 30 మినిట్స్ ఉడికాక కొంచెం చిక్కగా అవుతుంది అనమాట కర్రీ కొంచెం చిక్కగా అయ్యాక అందులోనే మెంతులు, ఆవాల పొడిని అయితే వేసుకొని దించేస్తే టేస్టీ పక్కిల పులుసు అయితే రెడీ. మరొక వీడియోస్తో మరొక వ్లాగ్స్తో మళ్ళా కలుద్దాం. బాబాయ్. వీలైతే లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. బాబాయ్.